నమస్తే, వెల్కమ్ టు N99 న్యూస్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పాపన్నపేట మండలం నాగుజోన్పల్లి ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆలయ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని రెండవ అతిపెద్ద జాతరగా ప్రఖ్యాతిగాంచిన ఏడుపాయల వనదుర్గా అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కలెక్టర్ రాహుల్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం యోగి ఉత్సవమూర్తి వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి జాతర ప్రారంభించారు. ఏడుపాయల జాతరను పురస్కరించుకొని శనివారం రోజు బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం మొదట పాపన్నపేట సంస్థానాధీశులు బండి తిరగగా దానిని అనుసరించి నాగాన్స్పల్లి, ఎల్లాపూర్ వివిధ గ్రామాల బండ్లు తిరిగాయి. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మెదక్ ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఏడుపాయల జాతరకు తెలంగాణ ప్రాంతం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.